నేను కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 16 months అవుతుంది, 15 to 16 months అవుతుంది, 16 నెలలు అవుతుంది నేను వచ్చి. ఈ పార్టీలో ఉన్నప్పటికీ ఎన్నో ఎన్నో ఆర్టీఐలు వేసిన, ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ అన్యాయం జరుగుతుందని ఆర్టీఐ ద్వారా ఎన్నో విషయాలు అడగడం జరిగింది. గతంలో మేము చింపేశాము, మేము ఫ్లెక్సీ చింపేశామని అల్లరి చేసిన కొంతమంది వ్యక్తుల కంటే ముందే నేను కలెక్టర్ గారిని కలిసి అది తొలగించండి, నిబంధనల ప్రకారం పనిచేయండి అని చెప్పడం జరిగింది. ఏది చేసినా సిద్దిపేటలో యాజ్ పర్ లా చట్ట ప్రకారమే చేశాను. పార్టీ మైలేజ్, పార్టీ పథకాలు ప్రజల్లోకి పోవడానికి ఎంతో కష్టపడ్డాను. అడుగున ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ నుంచి నాకు రాలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ప్రతిఘటన రావాలి, వాళ్ళ నుంచి పక్కన పెట్టేసి సొంత పార్టీ, సొంత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏది కేవలం సిద్దిపేట నియోజకవర్గమే, మళ్ళీ బయటికి వెళ్తే చక్రధర్ అనే వాడిని ఒక ఫైటర్గానే చూశారు. సిద్దిపేటలో నన్ను నివారించేందుకు వీడు ఎక్కడ మేకై కూర్చుంటాడో, మాకు అవకాశాలు ఎక్కడ పోతాయో అని కాంగ్రెస్ పార్టీలో కోవట్టు దొంగ అన్నట్టు నిజమైన బీఆర్ఎస్కి ఉన్న కోవట్ అని పేరు పెట్టి నన్ను చాలా మనోవ్యధకు గురి చేశారు. నా కుటుంబం, నా పిల్లల గురించి కానీ నా ఇంటి సభ్యుల గురించి కానీ గత ప్రభుత్వం పెట్టిన ఫేక్ కేసుల్ని మా పార్టీలోనే అంతర్గతంగా వైరల్ చేసి నా ప్రతిష్టకు భంగం కలిగించే పద్ధతి. ఇదంతా కేవలం దీని సూత్రధారి పాత్రధారి ఎవరో కాదు, మాకు సంబంధం లేని ఈ సిద్దిపేట నియోజకవర్గంలో మండలాలు ఎన్ని ఉన్నాయి, గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, అసలు సిద్దిపేట ముఖ చిత్రం అంటే ఏందో తెలియని ఒక మైనంపల్లి హనుమంతరావు దొర సిద్దిపేటకు వచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరప్షన్ ఉంది కానీ ఈ రేంజ్లో రౌడీయిజం లేదు, కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో మల్కాజ్గిరిలో ఉండాల్సిన వ్యక్తి సిద్దిపేటకి 100ల కొద్ది కార్లు వేసుకొని వచ్చి భయభ్రాంతులకు గురచేస్తున్నాడు. పార్టీలో నాలాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ కొంచెం పైకి వస్తాడు, కొంచెం నిజాయితీగా ఉన్నాడు అంటే వాన్ని తొక్కేయడం, పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టేయడం. నా మనుషులు ఉన్నారు చాలా మంది, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నాకు నీరాజనం పలుకుతున్న జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా లేదంట, రేషన్ కార్డు లేదంట, ఇందిరమ్మ ఇల్లు లేదంట, వాళ్ళకి ఏ అవకాశాలు ఇవ్వడంట. ఎవడబ్బా సొమ్ము అడుగుతున్నాం మేము? ప్రభుత్వం నుంచి వస్తున్న అవకాశాలని ప్రజలకు ఇవ్వాలనే కదా నేను ఈ పార్టీలోకి వచ్చింది. ఎందుకు మీరు ఏదో చేస్తారు, రేవంత్ రెడ్డి గారు ప్రజల వైపు ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వైపు ఉంటుంది, మంచి చేయొచ్చు అనే కదా వచ్చిన. ఏ రోజు ఏ పదవి అడగలేదు. పోనీ అధిష్టానం చక్రధర్కి సూడా ఇస్తా అని అంటే ఆయనకి ఈయనే ఇయ్యొద్దంటాడట ఈ ఎలవదొర. నువ్వు ఎవరు అసలు? నీకు సిద్దిపేటకి సంబంధం ఏంది? మాట్లాడితే హరీష్ రావు మీద తొడలు కొడుతూ, నీకు సబ్జెక్టు తెలుసా? నీకు రంగనాయక సాగర్ గురించి తెలుసా? అసలు అది ఎక్కడుందో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈరోజు చక్రధర్ని పట్టుకొని ఒక 10 మంది ఉన్నట దొంగ ముండా కొడుకు అంటాడు. ఒక బహుజన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేను సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని ఎన్నో ఏళ్ళుగా కొట్లాడుతున్నాం, జైలుకు పోయొచ్చినాం. నువ్వు మొన్నటిదాకా కేటీఆర్ కాలు మొక్కినావు, నువ్వు నీ కొడుకు. అసలు నీ బతికెక్కడిది? పీజేఆర్ కాళ్ళు పట్టుకొని వచ్చినావు నువ్వు కాంగ్రెస్లో. తర్వాత మా బహుజన బిడ్డ దేవేందర్ గౌడ్ పెట్టిన భిక్షతో నువ్వు టీడీపీలోకి వచ్చినావు. దాని నుంచి పోయి కేటీఆర్ కాలు మొక్కినావు. ఇవాళ రేవంత్ రెడ్డిని జోకుతున్నావు, మళ్ళా కొద్ది రోజులలో నువ్వు రేవంత్ రెడ్డిని తిడతావు. డబ్బు అహంకారంతో బహుజనులను తక్కువ చూసుకుంటూ, ఎక్కడ బహుజనులు ఎదిగితే అక్కడ నీ వెలమ పాదం మోపి ఈరోజు కార్యకర్తల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నాం. మల్కాజ్గిరిలో డిసిసి శ్రీధర్, నాకు తెలిసి శ్రీధర్ ఆయన వెళ్ళిపోయినాడు. మెదక్ డిసిసి తిరుపతి రెడ్డి ఎగిరిపోయినాడు. ఇప్పుడు
నర్సాపూర్లో రాజిరెడ్డికి పుల్ల పెడుతున్నావు, గజ్వెల్లో నర్సారెడ్డికి పుల్ల పెడుతున్నావు, అట్రాసిటీ కేసులు చేపిస్తున్నావు. నువ్వు వచ్చే వారికి మేమంతా కలిసే ఉన్నాం. మా కుటుంబ పరంగా ఎన్ని విషయాలున్నా మేము కిందనో మీదనో ఒకరికొకరు కలిసే ఉన్నాం. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఈ చెప్పులు చూపించడము, దాడులు చేయించడము, ఇలాంటి ఒక దుర్మార్గ చర్య కార్యకర్తలు భరించలేకపోతున్నారు.